guys, this is Sunil Saxena. Welcome to my channel. సో ఈరోజు నా ప్రోగ్రామ్ ఏంటంటే నా కార్స్ కాకుండా బయట కార్స్ ఫస్ట్ కార్ రివ్యూ చేయబోతున్నాను. సో మా ఫ్రెండ్ తీసుకున్నారు మారుతి సుజుకి 2021 ఫేస్ లిఫ్ట్ మోడల్ అండ్ ఇది వచ్చేసి మిడ్ వర్షన్ VXi. సో ఈ మోడల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, తర్వాత ఏమేమి ఫేస్ లిఫ్ట్ అయింది అండ్ దీని లోపల ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎట్లా ఉందో చూద్దాం. సో వీడియోలోకి లెట్స్ గో. 2021 స్విఫ్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫేస్ లిఫ్టింగ్ వచ్చేసి గ్రిల్. సో ఈ ఫ్రంట్ గ్రిల్ మొత్తం కంప్లీట్గా చేంజ్ చేశారు. దీంట్లో టాప్ మోడల్కి అండ్ మిడ్ వర్షన్కి కొంచెం డిఫరెన్స్ ఇచ్చారు ఈ గ్రిల్లో. సో ఈ క్రోమ్ కూడా కొత్తగా ఇచ్చారు, ఇది మెయిన్ డిఫరెన్స్. ఇది హెడ్ లైట్ వచ్చేసి హలోజన్, ఫోగ్ ల్యాంప్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్లో చేపించింది. అండ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యానెట్ కానీ లేకపోతే ఫ్రంట్ వ్యూ ఇదేది కూడా చేంజ్ చేయలేదు. అండ్ బ్యూటిఫుల్ కలర్. నెక్స్ట్ టైర్స్ వచ్చేసి 14 ఇంచెస్ టైర్ అండ్ 165/80 దీని సైజ్ వస్తుంది. అండ్ దీనికి సైడ్లో ఈ స్విఫ్ట్ అనేది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. అండ్ యాజ్ యూజువల్గా బ్యాక్ సైడ్ డోరు టాప్లో వస్తుంది, ఓపెన్ అండ్ క్లోజ్. దెన్ అగైన్ బ్యాక్ సైడ్కి వెళ్తే ఈ ఫిట్టింగ్ అంతా కూడా బ్లాక్ ఫిట్టింగ్ అంతా కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఈ స్టైల్లో వస్తుంది. ఇది దీని కంప్లీట్ ఫుల్ వ్యూ ఇది. అండ్ మారుతి కంప్లీట్గా డీజిల్ వెహికల్స్ ఆఫ్ చేసేసింది, ఇంకా నో మోర్ డీజిల్ వెహికల్స్. ఇప్పుడు ఏదైనా కూడా కంప్లీట్గా పెట్రోల్ వర్షన్స్. సైడ్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఒకసారి బూట్ స్పేస్ చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ స్పాయిలర్ ఒకటి ఎక్స్ట్రా ఒకటి, అదర్వైజ్ దీంట్లో స్పాయిలర్ రాదు ఈ మోడల్లో. సరే బూట్ స్పేస్ చూద్దాం. ఇక్కడ ఒక చిన్న బటన్ ఇచ్చారు, వెరీ సింపుల్గా ఓపెన్ అవ్వడానికి. అండ్ ఇది వచ్చేసి బూట్ 268 లీటర్స్ బూట్ స్పేస్, చాలా సఫిషియెంట్గా సరిపోతుంది. అండ్ దీంట్ లోపల కింద మనకి స్పేర్ వస్తుంది. మనకి ఇవి సెన్సార్స్ ఇవి. సో రివర్స్లో మనకి సెన్సార్స్ కూడా ఉన్నాయి ఇందులో. మనకి బ్యాక్ సైడ్ లైట్ అంటే బ్రేక్ లైట్ ఇట్లా కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు ఎండ ఎక్కువ ఉండడం వల్ల క్లారిటీ లేదు, అదర్వైజ్ ఈవినింగ్ టైం నైట్ టైం అయితే చాలా బ్యూటిఫుల్ వస్తుంది ఇది. ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ వెళ్దాము. ఇది బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ లెగ్ స్పేస్ ఇట్లా వస్తుంది. ఒకసారి మనం కూర్చొని చూద్దాం. తర్వాత ఈ టాప్లో వచ్చేసి ఇక్కడ ఒక ప్లేట్ కూడా ఉంది. సో నాకైతే ఇప్పుడు కాళ్ళు ఇక్కడ కింద టచ్ అయినాయి ఫ్రంట్ సీట్కి, అంటే డ్రైవింగ్ సీట్లు బ్యాక్ సైడ్కి వచ్చినాను. సో ఆఫ్కోర్స్ డ్రైవింగ్ సీట్ అంటే కొంచెము ఎట్లయినా బ్యాక్ సైడ్కి వేసుకుంటాను కాబట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఇంత టచ్ అయింది. అండ్ నా హైట్ వచ్చేసి 5.8. సో 5.8% కూర్చుంటే మనకి ఇంత స్పేస్ వస్తుంది. సో ఓకే, కంఫర్టబుల్గానే ఉంది. సో బ్యాక్ సైడ్ సీటింగ్ వచ్చేసి ఇట్లా ఉంది. అండ్ నేను ఇంకొంచెం కార్నర్కి జరుగుతాను. కార్నర్ ఇప్పుడు కంప్లీట్ కార్నర్కి వచ్చినాను. అఫ్కోర్స్ అంటే నా సైజ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు. కొంచెం హెవీ పర్సనాలిటీస్ అయితే ఇద్దరు కూర్చోవచ్చు. నేను ఇప్పుడు మిడిల్ సీట్లో కూర్చున్నాను. అండ్ మిడిల్ సీట్లో కూర్చుంటే కూడా పక్కన స్పేస్ ఉంటుంది. అండ్ ఈవెన్ రూఫ్ హైట్ కూడా సఫిషియెంట్ ఉంది నాకైతే. ఈ డోర్ హ్యాండిల్ అంతా కూడా క్రోమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ అండ్ ఇక్కడ ఒక స్పీకర్, బ్యాక్ సైడ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ 2 సీట్స్కి మనకి పాకెట్స్ ఉన్నాయి. ఫ్రంట్ సీట్ బ్యాక్ సైడ్ పాకెట్స్ ఇవి. అండ్ ఇట్ సైడ్ కూడా బాటిల్ హోల్డర్ ఉంది. ఇది కీ అండ్ దీంట్లోనే రిమోట్ కూడా వస్తుంది. అఫ్కోర్స్ ఇది
కలర్ కాంబినేషన్లో బ్లూ కలర్ కవర్ వేశారు. సో ఒకసారి మనము ఫ్రంట్ సైడ్ లోపలికి వెళ్దాం. దీనికి ఆప్షన్ ఇది కూడా ఉంది, కీ ఎంట్రీ కూడా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ మిర్రర్ అప్ అండ్ డౌన్ చేయడానికి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ విండో వచ్చేసి ఆటోమేటిక్, అండ్ ఇదంతా చైల్డ్ లాక్ అండ్ మిర్రర్ రైట్ లెఫ్ట్ అడ్జస్ట్. సో ఒకసారి మనం స్టార్ట్ చేద్దాం. ఆన్ చేయగానే మనకి అన్నీ యాక్టివ్ అయిపోతుంది, అండ్ ఈవెన్ దీంట్లో కూడా మనకి డిస్ప్లే వచ్చేస్తాయి. సో ఆన్ చేయాలంటే ఇది మాన్యువల్ అయినా సరే కంపల్సరీ క్లచ్ ప్రెస్ చేయాల్సింది. వెరీ స్మూత్, చాలా స్మూత్గా ఉంది. సో యాక్చువల్గా లోపల కూర్చున్నా కూడా మనకి కార్ ఆన్ అయినట్లుగా ఏమీ అనిపించట్లేదు, చాలా స్మూత్ ఉంది. సో ఒకసారి ఏసీ ఆన్ చేద్దాం. బయట చాలా ఎండగా ఉంది. సో ఇది మాన్యువల్ ఏసీ. యాజ్ యూజువల్గా ఇక్కడ అడ్జస్ట్మెంట్స్, హీట్ అండ్ కూల్. ఇది వచ్చేసి మనకి ఏసీ వెంట్స్ ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవడానికి, ఇదన్నీ నార్మలే. అండ్ దెన్ అగైన్ కింద ఒక 12 వాట్స్ యూఎస్బి సాకెట్ ఒకటి ఇచ్చారు, 12 వాట్స్ పవర్ సాకెట్. దెన్ ఇక్కడ యూఎస్బి అండ్ యాక్సిలర్ ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా స్పేస్, కప్ హోల్డర్స్, ఇక్కడ ఒక 2 కప్ హోల్డర్స్. సో దిస్ ఇస్ కప్. హ్యాండ్ బ్రేక్, ఈవెన్ హ్యాండ్ బ్రేక్ కూడా స్టార్టింగ్లో క్రోమ్ ఫినిషింగ్. అండ్ స్టీరింగ్కి వస్తే సేమ్ ఎప్పుడైతే మనకి కొత్త లోగో వచ్చిందో అప్పటి నుంచి, కొత్త డిజైన్ వచ్చినప్పటి నుంచి ఇదే ఉంది. దీంట్లో మనకి ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది. తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొన్ని మోడ్, వాల్యూమ్ ఆఫ్, రైట్ లెఫ్ట్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్. దిస్ ఇస్ హౌ. దెన్ సిస్టమ్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. సో సిస్టమ్ టచ్ స్క్రీన్, అండ్ ఇది కూడా అప్గ్రేడ్ చేసింది. సో ఇంతకుముందు ఈ టచ్ స్క్రీన్ లేదు, ఇప్పుడు ఈ వర్షన్లో 2021లో అప్గ్రేడ్లో. సో లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది లుక్ వైజ్. అండ్ దీంట్లో మనకి మోడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, రేడియో, మీడియా, సెటప్, వాల్యూమ్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి, ట్రాక్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. మనకి ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఒకటి, దెన్ ఇక్కడ ఒకటి. సో 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి. అండ్ ఇదంతా కూడా మెటల్ ఫినిషింగ్ వచ్చింది, చాలా బాగుంది. గ్రే కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఎయిర్ వెంట్స్, పార్కింగ్ లైట్స్. అండ్ స్టీరింగ్, మళ్ళీ బ్యాక్ టు స్టీరింగ్ దగ్గరికి వస్తే దీంట్లో మనకి కొన్ని కంట్రోల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ డైరెక్ట్గా ఫోన్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, అండ్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ 3 ఆప్షన్స్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వైపర్ కంట్రోల్స్ ఇక్కడ, అండ్ రైట్ సైడ్ హెడ్ లైట్ కంట్రోల్స్. ఫ్యూల్ వచ్చేసి మనకి 23 నుంచి 24 ఇప్పుడు కంపెనీ మెన్షన్ చేస్తుంది. అండ్ ఇంకా కొత్తది కాబట్టి మనం ఇంకా ఆన్ రోడ్ పర్ఫెక్ట్గా చెప్పడానికి లేదు. అండ్ ఇంకొకటి ఫ్యూయల్లో మనకి ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది. ఇదేంటంటే మనకి ఇక్కడ ఒక ఏ అన్న ఒక బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే మనకి ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కార్ ఆఫ్ అయిపోతుంది. అండ్ క్లచ్ తొక్కగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అన్నమాట. సో దట్ మనకి ఫ్యూయల్ కన్జ్యూమ్ బెటర్గా ఉంటుంది. అదొక బిగ్ అప్గ్రేడ్ అని చెప్పాలి. సో దాంతో మనకి ప్లస్ పాయింట్ ఎట్లా అవుతుందంటే, చిన్న కార్లో, అసలు ఇంత చిన్న కార్లో అది ఇవ్వటం అనేది చాలా గ్రేట్. అండ్ టాప్ వచ్చేసరికి మనకి ఇక్కడ లైటింగ్ అంతా ఇక్కడ ఇచ్చారు, ఆన్ ఆఫ్ everything పంపించారు.
మనకి ఇంటీరియర్స్ కంప్లీట్ బ్లాక్ ఫినిషింగ్ వచ్చింది. ఇంటీరియర్స్ అంతా బ్లాక్ అండ్ దాంతోపాటు మనం వేపించిన కవర్స్ కూడా బ్లాక్ కావడం వల్ల చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. సో కాంబినేషన్ జనరల్గా బ్లాక్ దేనికైనా కాంబినేషన్ వస్తుంది. ఇవి ఇంటీరియర్స్. ఈ చైల్డ్ లాక్ ఇక్కడ కూడా ఉంది, డోర్ లాక్ బ్యాక్ సీట్లో. ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ కూడా చూసేద్దాం. ఇది ఇంజిన్. సో దీంట్లో ఈ వెర్షన్లో అంటే 2021లో అప్గ్రేడ్ చేసిన దాంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ కింద బాటమ్ ఏదైతే ఉందో కంప్లీట్గా ప్యాక్ చేసేసారు. సో ఇదంతా ప్యాక్ చేశారు. సో ఇది ప్యాక్ చేయడంతో మనకి అంటే ర్యాట్స్ కానీ అటువంటివి లోపలికి రాకుండా సేఫ్గా ఉంటుంది. సో మనకి ఇంజిన్ వచ్చేసి 1197 cc వస్తుంది, అంటే 1200 cc అంటాం మనము. అండ్ BHP వచ్చేసి 88.50 at 6000 RPM. 113 టార్క్ వస్తుంది at 4000 RPM. రేడియస్ చాలా ఈజీ, యూటర్న్ చేసుకోవాలన్నా లేకపోతే చిన్న గల్లీలలో మళ్ళీ తిప్పుకొని వెళ్ళిపోవాలన్నా చాలా ఈజీగా ఉంది. అండ్ ఈవెన్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద హైట్ ఇది ఉన్నా కూడా సింపుల్గా దిగిపోయింది. సో ఈ లెగ్ స్పేస్ ఇంత స్పేషియస్ వస్తుంది, అంటే ఆల్రెడీ డ్రైవింగ్లో ఉండగా మనకి ఇంత లెగ్ స్పేస్ వస్తుంది. అండ్ నాకు వచ్చేసి ఇంత స్పేస్ సరిపోయింది, అంటే నా పర్సనాలిటీస్ డెఫినెట్గా ముగ్గురు సఫిషియెంట్గా కూర్చోవచ్చు ఇక్కడ. ఇప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేసిన తర్వాత గ్యాప్ ఎక్కువ వచ్చింది. సో ఇది అప్పుడు నేను చూసినప్పుడు ఇది కంప్లీట్ బ్యాక్ ఉండాలి, అప్పుడు టచ్ అయినా. కానీ ఇప్పుడు నేను కంఫర్ట్గా వెనకాల కంఫర్ట్గా కూర్చున్నా కూడా కంప్లీట్గా కిందకి కూర్చున్నా కూడా నాకు ఈ లెగ్ స్పేస్ సరిపోయింది. సో ప్రజెంట్ అయితే మేము ఆఫ్ రోడింగ్లో వెళ్తున్నాము. రోడ్ లేదు ఇక్కడ, ప్రాపర్ రోడ్ లేదు, కొంచెం అంటే కచ్చా రోడ్ లాంటిది అనమాట. సో దీంట్లో కూర్చున్నా కూడా సస్పెన్షన్స్ అవన్నీ స్మూత్గా అనిపిస్తుంది నాకైతే. సీట్ బెల్ట్స్ నాయిస్, అది సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కంపల్సరీ నాయిస్ వస్తుంది. ఇది BS6 నామ్స్. మనకి ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎట్లాంటి ట్రాఫిక్లో నుంచి వెళ్ళినా చాలా ఈజీగా టర్న్ తీసుకోవచ్చు. సిటీ రైడ్స్కి చాలా హ్యాపీగా ఉంటుంది, చిన్న ప్లేస్లో కంప్లీట్ టర్న్ తీసుకోవచ్చు. ఈ సెగ్మెంట్లో ఉన్న అన్ని వెహికల్స్ కంటే కూడా ఇది టాప్ సెల్లింగ్ మారుతి స్విఫ్ట్. అంటే ఈ జనరేషన్ అనే కాదు, ఇంతకుముందు వచ్చిన ప్రీవియస్ జనరేషన్ అయినా ఏదైనా సరే స్విఫ్ట్ అంటే ఈ సెగ్మెంట్లో టాపే ఆల్వేస్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ స్టీరింగ్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, అంటే ఓల్డ్ స్విఫ్ట్కి దీనికి చూసుకుంటే మనకి స్టీరింగ్ కంప్లీట్గా రైట్ కానీ లెఫ్ట్ కానీ తిప్పిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా దాని పొజిషన్లోకి అది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంజిన్ ఆన్లోనే ఉంది, కాకపోతే ఇప్పుడు అసలు నాయిస్ అసలు లేదు. దగ్గరికి వచ్చి టచ్ చేస్తే లైట్గా మనకి ఇంజిన్ ఆన్లో ఉన్నట్లు తెలుస్తుంది. అదర్వైజ్ బయట ఉన్న ఎవరికి కూడా అర్థం కాదు అసలు ఇంజిన్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని చెప్పి.
సో గైస్, ఇది నా రివ్యూ, కార్ రివ్యూ. సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి అవి కాకుండా వేరే వెహికల్స్ రివ్యూ చేయడం కూడా నేను ఇప్పుడే దీంతో స్టార్ట్ చేశాను. మీరు ఒకవేళ లైక్ చేసి కామెంట్ చేస్తే నేను ఫర్దర్గా మా ఫ్రెండ్స్ తీసుకున్న బైక్స్, 2 వీలర్స్, 4 వీలర్స్ అన్నీ కూడా రివ్యూ చేశాను. అండ్ కార్ గురించి ఇంపార్టెంట్ థింగ్ ప్రైజింగ్. సో ప్రైజింగ్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చి ఆఫ్ రోడ్లో అంటే మనకి హైదరాబాద్లో పడే ప్రైస్ 6,50,000. సో 6,50,000 అండ్ ఆన్ రోడ్ వచ్చేసి 7,50,000. దట్స్ ఇంక్లూడ్స్ యాక్సెసరీస్ అంటే నేను ఇప్పుడు చూపించాను కదా, చిన్న చిన్న యాక్సెసరీస్ ఇవన్నీ కలిపితే ఈ ప్రైస్ వస్తుంది. సో 7,50,000 హైదరాబాద్లో ఆన్ రోడ్ ప్రైస్. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.